ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఓం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మణి. అంటే పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే, కర్మణ్యేవ అధికారస్తే, నీ అధికారము, నీ బాధ్యత, నీ హక్కు సత్కర్మాచరణ మీదనే. మా ఫలేషు కథాచన, ఫలితం మీద అధికారం లేదు. నీవు సత్కర్మాచరణ చేసి ఆ ఫలితాన్ని పొందాలి అనుకుంటే ఆ ఫలితానికి నీవు కారణం అవుతావు. ఆ ఫలితాలన్నింటికి నీవు బాధ్యత వహించాల్సి వస్తుంది. మాతే సంగోస్త్వ కర్మని. అకర్మని అంటే నీ యొక్క సత్కర్మాచరణ, నీ యొక్క బాధ్యతలను నిర్వర్తించకుండా ఉండడానికి వీలే లేదు. ఏమీ ఆశించకుండా కేవలం నా యొక్క విధిని, నా కర్తవ్యాన్ని, నా యొక్క బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అనే అభిప్రాయం కలిగి ఉండాలి. ఫలితాలను ఆశించవద్దు అని పరమాత్మ అర్జునుని ఆదేశిస్తున్నాడు. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 48వ శ్లోకం. ఓం యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో, ధనంజయ యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావనము కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. అంటే ఓ ధనంజయ, కార్యసిద్ధిని, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా ఈ రెండింటిని సమానంగా చూస్తూ అటువంటి సద్బుద్ధిని కలిగి ఉంటూ ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా, ఏ రకమైన కర్మసంగం లేకుండా సత్కర్మాచరణ చేయడమే మానవుని విధి అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు. అటువంటి సమతాభావన, సమత్వ బుద్ధి అనేదే యోగం అనే అర్థం కూడా ఈ శ్లోకంలో పరమాత్మ వివరించాడనమాట. హరి ఓం తత్సత్.